రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తలపెట్టిన రా కదిలేరా కార్యక్రమం నేడు కమలాపురంలో జరగనుంది. నేడు జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించబోతున్నారు. రానున్న ఎన్నికల్లో కమలాపురం గెలుపుంటుందంటోన్న టీడీపీ యువనేత పుత్తా చైతన్య రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. టీడీపీ నూతన ఉత్సాహం కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం నేడు కమలాపురంలో జరిగే రా కదిలిరా ప్రోగ్రాం కూడా ఇక్కడ దిగ్విజయం చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ భారీ బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అసలు కమలాపురంలోనే ఎందుకు రా కదిలిరా భారీ బహిరంగ సభ పెట్టడానికి అసలు కారణాలు ఏంటి, మరింత వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కమలాపురం టీడీపీ యువ నాయకులు చైతన్య రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, కడప జిల్లాలో సీఎం సొంత అడ్డ, ముఖ్యంగా సీఎం మేనమామ రవీంద్రారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గంలోనే పర్టికులర్గా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అసలు కారణాలు ఏంటంటారు? అంటే రెండు కారణాలు దీంట్లో. ఒకటి, మీరు అన్నట్టు మేనమామగా దాన్ని తీసుకొని కొంచెం రిస్టేజ్గా ఇక్కడే బాగా చేయాలనేది ఒకటి. రెండు, సెంటర్ కూడా ఉంటుంది జిల్లా మొత్తంలో అనేది ఒకటి. ఇంకొకటి, సెంటిమెంట్గా ఏ ప్రోగ్రాం పెట్టినా కమలాపురంలో భారీ ఎత్తున సక్సెస్ అవుతుంది, మనకి ఇప్పుడు కూడా ఇక్కడ ఫెయిల్యూర్ లేదు, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనేది మనకు బాదుడు కూడా మొత్తం స్టేట్కి కూడా కమలాపురం నుంచే మొదలు పెట్టడం జరిగింది. సో అది బాగా సక్సెస్ అయింది కాబట్టి కమలాపురంలో పెట్టాలా, దీనివల్ల మనకు మంచి మైలేజ్ ఉంటుంది పార్టీకి కూడా అని చెప్పేసి నిర్ణయం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఈ రా కదిలిరా ప్రోగ్రాంకి ముఖ్య ఉద్దేశం ఏమంటారు? రా కదలిరా అనే ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్ చేస్తున్న అరాచకాల్ని జనాలందరికీ చూపించడం కోసం, అందరికీ తెలియజెప్పడం కోసం ఎన్నికలకి సిద్ధం కాండి, మీరు తెలుగుదేశం ఎటువంటి ప్రణాళికలతో ఆ అరాచక పాలన అణచివేయాలని చూస్తున్న దానికోసం ఇవన్నీ చెప్పడం కోసము వేదిక ఏర్పాటు చేసి అన్ని చోట్ల జిల్లాకు పార్లమెంట్ సెగ్మెంట్లు ప్రతి జిల్లా కొత్త జిల్లా జైల్లో చెప్పడానికి కోసం రా కదిలిరా ప్రోగ్రాం జరిగింది. ఇది అందరికీ ఉత్సాహంగా పిలుపునిస్తూ మీరు భయపడద్దని భరోసా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్కరూ ఎన్నికలనే ఆయుధం మీ చేతిలో ఉంది, భయపడద్దండి, ఈ అరాచక పాలన అంతం చేయండి అని చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ముందు చూపుతోనే స్థానచలనం చేస్తుంది, అందుకు గట్టి పోటీ టీడీపీ ఇవ్వగలదన్నట్టు. స్థానచలనం చేసినంత మాత్రాన ఇక్కడ చెడుపు చేసినోడు అక్కడ పోయి మంచి చేస్తాడని ఉందా, అక్కడ చేయలేనోడు ఇక్కడ చేస్తాడని ఉందా? అది పొరపాటు. వాళ్ళ స్ట్రాటజీ ఏదేమైనా కానీ భయంతో అయితే అన్ని మార్పులు చేయాలని చూస్తున్నారు. ఏమి చేసినా ఆ భయం మీ భయంగానే మిగిలిపోతుంది. ఎటువంటి జనసేన టీడీపీ కూటమి ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. మీరు ఎవరు ఊహించినంతవరకు, మీరు పేపర్ మీద ఎవరు చూసుకుని 120, 130 అని అనుకుంటున్నారు, ఇవన్నీ కాదు, మొత్తం తలకిందలు చేస్తుంది. ఆ భయాన్ని ఒక ఎలక్షన్ రిజల్ట్ రోజు మీరు చూస్తారు అటుపక్క పార్టీ తరఫున. ఈ భయంతోనే మొత్తం మార్చాలని చూసినారు. ఏమి మార్చినా, సీట్లు మార్చచ్చు, మనుషుల్ని మార్చచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఈసారి వైఎస్ఆర్సీపీ ఓటమిని కాపాడేవాడు ఎవడు లేడు. జనాలు కూడా విసిగి వేజారున్నారు. వాళ్ళు ఎవరే కానీ ఓటేసేదానికి రెడీ లేరు. కాబట్టి ఎన్ని కుతంత్రాలు కుట్రలు అన్నీ చేస్తా ఉన్నాడు. దొంగ ఓట్లు ఎక్కిస్తాడు, ఒక పక్క మారుస్తానన్నాడు, ఇంకా ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళని లోపట్టుకొని చూస్తాడు. ఏవి పనిచేయవు. జనం అనేవాడు అడిగి పోయేసరికి డైరెక్ట్గా వాడి వేలు సైకిల్ గుర్తు మీదకు, గ్లాసు గుర్తు మీదకే పోతాయి. ఖచ్చితంగా ఈసారి టీడీపీ జనసేన కూడా ఒక ప్రపంచం సృష్టిస్తుంది. దేశంలోనే ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. ఒక వ్యతిరేకత వస్తే ఎంత అభిమానం చూపించినారో జనాలు, అంతే దారుణంగా నువ్వు సరిగా చేయకపోతే తొక్కేస్తారని కూడా చూపించడం జరుగుతుంది. కమలాపురంలో జరుగుతున్నటువంటి ఈ రా కదిలిరా ప్రోగ్రాంకి చంద్రబాబు నాయుడు మరి కాసేపులోనే పాల్గొన్నారు. ఇక్కడ జరిగే భారీ బహిరంగ సభలో కూడా తెలుగు కేడర్ నూతన ఉత్సాహంతో పాటు స్థానిక ప్రజల సమస్యలు, ఎటువంటి అధికార పార్టీని ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళ కూడా మద్దతు కూడా కట్టే పనులు కూడా ఉన్నారు. బాదుడే కానీ రా కదిలి కానీ చంద్రబాబు పర్యటిస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ఇదే ఆదరణ కూడా ప్రజా ఓటుగా మలుచుకొని అత్యధిక మెజారిటీ కూడా ఇక్కడ కమలాపురం నియోజకవర్గం కైవసం చేసుకుంటామని చెప్పి కమలాపురం టీడీపీ యువ నాయకులు చైతన్య రెడ్డి చెప్తున్నారు.